ఇక్కడ మీరు వ్యాసులు వారు రచించిన దానిని మళ్ళీ రచించమన్నారు రాజరాజ నరేంద్రుల వారు. అయితే ఆ టైంలో తెలుగుకి మీరన్నట్టుగా వ్యాకరణం దగ్గర నుండి అన్నీ కూర్చుకుంటూ వీళ్ళు నన్నయ్య గారు కానియండి వీళ్ళందరూ చేసినప్పుడు తెలుగుకి అంటే మంచి పట్టుంది. తెలుగులో అన్నీ సక్రమంగా ఉన్నాయి. సంస్కృతానికి ఏమాత్రం తీసిపోదు అనేట్టుగా వాళ్ళు వ్యాకరణాల దగ్గర నుండి, కావ్యాల దగ్గర నుండి అన్నీ రచించారు కదా! కానీ ఇప్పుడున్న కాలంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. తెలుగు మాట్లాడటం వచ్చింది. కానీ మాకు రాయటం, చదవటం రాదండి అని అంటూ ఉంటారు. సో, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది ఎంతో కష్టపడితే తెలుగు భాషకు ఆ గుర్తింపొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఇలా మర్చిపోతున్నారు చాలామంది. అవును. సో, దీని గురించి మీ భావనేంటి? ఇదేంటంటే పరిస్థితి మనకి దురదృష్టవశాత్తు దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ విదేశీయులు. హ్మ్. ఆంగ్లేయులు, అంతకుముందు మొఘలాయులు కానీ, ఇంకెవరైనా కానీ వాళ్ళెవ్వరూ భారతీయులు కాదు. ఆ! భారతీయులు కానివారు భారతదేశంలో అధిక భాగాన్ని పరిపాలించారు. హ్మ్. స్వదేశీ రాజులు కొంతమంది ఉన్నారు, కానీ అవి చిన్న చిన్న రాజ్యాలు. ఎక్కువ దేశాన్ని ఆక్రమించుకుని ఎక్కువ కాలం పరిపాలించిన వాళ్ళు విదేశీయులు. వాళ్ళకి మన మతం మీద కానీ మన ధర్మం మీద కానీ ఆసక్తి లేదు. ఆసక్తి లేకపోగా కొంతమందికి వ్యతిరేకత కూడా ఉంది. హ్మ్. వేద ధర్మాన్ని అనుసరించి మహాభారతం పుట్టింది కాబట్టి, రామాయణం పుట్టింది కాబట్టి, మరొకటి పుట్టింది కాబట్టి, ఈ వేద ధర్మానికి తిలోదకాలు ఇస్తే, ఇవి లేకుండా చేస్తే మనం ఎల్లకాలం వీళ్ళని మోసం చేసి మన మతంలో మన ధర్మంలో ముంచేసి మనం ఎక్కువ కాలం పరిపాలించుకోవచ్చు అనే స్వార్థంతో వాళ్ళు చేశారు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులను వెడలగొట్టి దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం కష్టపడి రకరకాల మార్గాల్లో. కానీ ఆంగ్లేయుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టాం, కానీ మన బుర్రలోంచి వాళ్ళు వెళ్ళిపోలేదు. ఆంగ్లేయుల్లాగానే ఆలోచించడం, వాళ్ళు చేసినట్టే చేయాలనుకోవడం, అదే గొప్పది అనే భ్రాంతి పడడం. ఆంగ్ల భాష గొప్పదే, ఆంగ్లేయులు అనుసరించిన కొన్ని విధానాలు గొప్పవే, కానీ అన్నింటికీ అవే సరిపోవు. కొన్నింటికి స్వదేశీయమైన విధానాలు మనం అనుసరించాలి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో, కుటుంబ వ్యవస్థలో మాతృభాషకి చాలా ప్రాధాన్యం ఉంది. దాన్ని విస్మరించిన నాడు ఈవేళ తెలియకపోవచ్చు, కానీ ఇంకో దశాబ్దం 2 దశాబ్దాలు గడిస్తే ఇప్పటికే దాని సూచనలు కనపడుతున్నాయి. సమాజం అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి ఉంటుంది. అమ్మాని నోటితో పిలవడానికి చేతగాని పిల్లవాడు ఇంట్లో ఉంటే ఆంధ్రదేశం ఎలా అవుతుంది? తెలుగుదేశం ఎలా అవుతుంది? తెలుగు అన్నప్పుడు అది మాతృభాషలో ఆలోచించటం వల్ల బుద్ధి వికాసం పెరుగుతుంది. అందుకని మాతృభాషలో విద్యాబోధన ప్రాథమిక దశ వరకు తప్పనిసరిగా ఉండి తీరాలని వాళ్ళ విద్యావేత్తల్లో చాలామంది ఘోష పెడుతున్నది ఆ ఆవేదనతోనే. వాళ్ళ ఆవేదనతో మాట్లాడుతున్నారు. సమాజం బాగుండాలి, భాష కోసం కాదు. భాష కేవలం ఒక సమాచారం, ఒక వ్యక్తి యొక్క భావాన్ని రెండో వాళ్ళకి అందించడానికి మాత్రమే కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ కమ్యూనికేషన్. మన సంస్కృతికి ప్రతీక భాష, మన భారతీయ ధర్మానికి ప్రతీక భారతదేశంలో ఉన్న ఏ భాష అయినా. కాబట్టి ఈ దృష్టితో భాషను చూడాలి, కానీ భాష కేవలం భాషకే పరిమితం అని అనుకోవడానికి మంచం అనకుండా కాట్ అంటే నష్టం ఏమిటి అంటే నష్టమేం లేదు. కానీ నష్టం ఎక్కడొస్తుందంటే క్రమంగా ఈ సంస్కృతి పెరిగిపోయి విష సంస్కృతి బీజాలే మన మనస్సు నిండా నిండిపోయినప్పుడు సమాజంలో ఏర్పడే అల్లకల్లోల పరిస్థితులు ఈవేళ వాటి లక్షణాలు చూస్తున్నాం మనం. ఇవి వేయింతలుగా పెరుగుతాయి అన్నమాట అతి త్వరలో. ఈ ప్రమాదం రాకుండా ఉండడం కోసం మాతృభాషను మనం కాపాడుకోవాలి. మాతృభాషని కాపాడుకోవడంలో భాగంగా సాహిత్యాధ్యయనం చేయాలి. ఆ సాహిత్యాధ్యయనం మహాభారతంతో మొదలైంది కాబట్టి భారతంతో ప్రారంభించి చేస్తే దానికి మంచి గట్టి పునాది ఏర్పడుతుంది. అందుకని సమాజ అభ్యుదయానికి, మాతృభాషా వికాసానికి, భారత అధ్యయనానికి ఒక చక్కని అవినాభావ సంబంధం మనకు కనపడుతుంది.